శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతము. సింహరాశి వారి జాతకులు మే మాసంలో 4వ తేదీన జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే. ఏం జరుగుతుంది అనేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయ్యి తీరాల్సిందే. ఎందుకంటే జీవిత భాగస్వామి వల్ల ఈ రోజున ఇంతటి ఫలితాలు పొందుకోబోతున్నారు. అయితే అది కీడుక మేలుక ఏం జరగబోతుంది, ఎటువంటి ముఖ్యమైన అంశాలు ఈ రోజున కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. వీరితో ఉన్న ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని మొదలు పెడితే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ జీవితంలో వీరికి సమస్యలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ అధిగమించే శక్తి, సామర్థ్యం కూడా ఈ రాశి జాతకుల్లో అధికమండి. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ సంవత్సరం మే మాసంలో 4వ తేదీన వీరికి దినఫలాల ప్రకారం చూస్తే లైఫ్ పార్ట్నర్ వల్ల జీవితంలో ఊహించని విధంగా ఒక మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించిన అంశం కావచ్చు, మీ యొక్క వృత్తిపరమైన జీవితాల్లో వారు మీకు ఇచ్చేటటువంటి సలహా కావచ్చు. ఒకవేళ మీరు కనుక వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపారం గురించి మీరు వారికి ఇచ్చే ఒక సజెషన్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మాత్రం ఊహించని ఒక కీలక మార్పు ఈ రోజునే మీ యొక్క జీవితంలో కనిపిస్తోంది. అలాగే షాకింగ్ విషయాలు కూడా కనిపిస్తున్నాయండి. వారి వల్ల మీకు చాలా పెద్ద మేలు అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఊహించని విధంగా ఆకస్మిక ధన లాభం కూడా రావచ్చును. కొన్ని కీలకమైన మార్పులు వస్తాయండి. ఆ మార్పులు మీకు సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఏదో ఒక రకంగా మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మాత్రం ఊహించని ఒక అద్భుతం మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుందని చెప్పక తప్పదు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుందండి. ఈ యొక్క ఒత్తిడి నుండి బయటపడడానికి ఖచ్చితంగా మీరు యోగా, వ్యాయామం లాంటివి చేసుకోవడం చాలా ఉత్తమం. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం అయితే ఈ రోజునే తీసుకోబోతున్నారండి. ఎవరైతే వ్యాపారస్తులు ఈ రాశి వ్యక్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కూడా కీలకమైన మార్పులు అయితే చూడబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రము మీ యొక్క భాగస్వామ్యులతో అయితే చిన్న చిన్న గొడవ పెద్ద గొడవలుగా మారిపోతాయి. ఈ యొక్క ప్రమాదంలో జాగ్రత్త. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీ వైపు నుంచి మీరు తప్పక తీసుకోండి. ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి మాత్రం ఒక చక్కటి అవకాశం, మంచి అవకాశం, ఒక గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుంచి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని కలుసుకునే ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. చాలా కాలం క్రితం వేడిపోయిన ఒక బంధం తిరిగి పునరుద్ధరించుకునే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. కానీ మీ యొక్క లైఫ్ లో ఊహించని విధంగా ముఖ్యంగా కీలక పరిణామం అయితే మీ యొక్క జీవిత భాగస్వాములు, వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీ యొక్క జీవితంలో పెద్ద అద్భుతం జరుగుతుంది. వీరు నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పాటించడం, శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. శుభతిథి ఉన్న మంగళవారం తిథి నాడు హనుమంతునికి ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. మీకు తోచినంతలో దాన ధర్మాలు చెయ్యండి.
అపార పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.